నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులను, గ్రామం పెద్దలను పునరావాస కేంద్రాల్లోని వసతులపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 26, 27, 28 భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో భారీ వర్షాల వల్ల ఇబ్బందులు కలిగే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. రేపు సాయంత్రం కల్లా అన్ని సైక్లోన్ సెంటర్లలో వాటర్ సమస్య, కరెంటు సమస్య లేకుండా చేయాలన్నారు. జిల్లాలోని 114 సెంటర్స్ వద్ద వెజిటేబుల్ మార్కెట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారీ వర్షాల సమయంలో అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ అనుష, జెడ్పీ సీఈఓ మోహన్ రావు, తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి, గ్రామ పెద్దలు తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు తదితరులు ఉన్నారు. బే ఆఫ్ బెంగాల్లో ఈరోజు ఇంకోటి లో ప్రెషర్ డెవలప్ అయింది. ఈరోజు ఆ లో ప్రెషర్ డిప్రెషన్లో కూడా కన్వర్ట్ అవుతుంది. ఆ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో 26, 27, 28 భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. సైక్లోన్ కూడా ఇటువైపు వస్తున్నాయి, కానీ కొంత ల్యాండ్ ఫాల్ కృష్ణా నుంచి వైజాగ్ మధ్యలో ఉంటుంది. కానీ ఈ సైక్లోన్ వల్ల నెల్లూరులో భారీ వర్షం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈరోజు అందరూ ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మన గత 10 సంవత్సరం డేటా చూసుకొని ఏ ప్రాంతంలో భారీ వర్షం వల్ల ఈ కాలనీస్ మునిగిపోతున్నాయి, అక్కడే మనం రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఈరోజు ఒక కోవూరు కాన్స్టిట్యున్సీలో వచ్చి ఒక రిలీఫ్ సెంటర్ చూడడం జరిగింది. ఇక్కడే ఉన్న ప్రజల్ని కూడా ముందే హెచ్చరిక ఇవ్వడం జరుగుతున్నాయి. వాళ్ళని ఒకవేళ భారీ వర్షం ఉంటే ఇక్కడే తరలించడం జరుగుతుంది. రిలీఫ్ సెంటర్ వచ్చేసరికి అక్కడ మంచి భోజనం పెట్టడం, మంచి నీళ్ళు, తర్వాత బెడ్డింగ్ మెటీరియల్, టాయిలెట్స్ ఇవన్నీ బాగానే ఉండాలి. దీని మీద కూడా అందరూ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం కల్లా జిల్లాలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల రిలీఫ్ సెంటర్ రెడీగా చేయడం జరుగుతుంది. అవసరం ఉంటేనే ప్రజలకి అక్కడ షిఫ్ట్ చేస్తాను. కానీ హై ప్రయారిటీలో ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, తర్వాత 75 కంటే ఎక్కువ వయసు వాళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు మామూలుగా వర్షం వచ్చినప్పుడు ప్రజలకి ఏమి ఇవ్వందంటే ఈ పాలు అందుబాటులో లేకపోవడం, తర్వాత ఈ వెజిటబుల్ కూరగాయ రేట్ తగ్గడం ఇవన్నీ ఉంటాయి. దానికోసం మనం ఎస్పెషలీ ఈ ప్రాంతంలో ఈ 114 విలేజెస్ ఏదో ఉన్నాయో ఎక్కువ ఎఫెక్టెడ్ అవుతుంది. అక్కడే డీసెంట్రలైజ్ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది. సో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు గౌరవ నెల్లూరు సీఎం గారు కూడా మార్నింగ్ బీసీ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మేరకు అన్ని జిల్లాలు అన్ని యంత్రాలు ఫీల్డ్లోనే ఉన్నారు. నెక్స్ట్ 24 అవర్స్లో మనం అన్నీ రెడీ చేసి పెడతాము. ప్రజలతో ఒక విజ్ఞప్తి అంటే వర్షం పడినప్పుడు అతి అవసరం ఉంటేనే బయట రావాలి. అవసరం ఉంటే బయట వస్తే మన మిగతా కొంచెం క్షేమంగా ఉంటుంది. అది నా దయచేసి రిక్వెస్ట్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 999995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.